హే గైస్, ఈ వీడియోలో మీ CGPAని 4 స్కేల్ CGPAకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. దీంతో పాటు మీరు ఖచ్చితంగా మీ అండర్ గ్రాడ్యుయేషన్లో వచ్చిన స్కోర్స్ని కన్వర్ట్ చేపియాలా, లేదంటే నార్మల్గా కూడా మీ యూనివర్సిటీస్కి పంపించా అనే డౌట్ కూడా క్లియర్ చేస్తాను. సో నేను మీ తరుణ్ అండ్ యాజ్ యూజువల్గా సోది లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్, ఈ CGPAని GPAగా ఎందుకు మార్చమంటారో చూద్దాం. మన ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్లో ఒక యూనివర్సిటీలో స్కోర్ సిస్టమ్ ఇంకో యూనివర్సిటీ స్కోర్ సిస్టమ్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూనివర్సిటీ రిజల్ట్ ఏమో అవుట్ ఆఫ్ 10 CGPA ఇస్తారు. అది కూడా 10 CGPA ఎలా ఇస్తారంటే, ఒక యూనివర్సిటీ 92+ మార్క్స్ వస్తే 10 CGPA అంటారు, ఇంకో యూనివర్సిటీ 90+ మార్క్స్ వచ్చినా 10+ అంటారు, ఇంకా కొన్ని యూనివర్సిటీస్ 85+ మార్క్స్ వచ్చినా కూడా 10 CGPA ఇచ్చేస్తారు. సో ఇలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఒకలాగా అయితే కొన్ని డిగ్రీ కాలేజెస్ ఏమో పర్సంటేజెస్లో రిజల్ట్ అనేది ఇస్తారు. సో ఒక స్కోర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకో స్కోర్ క్యాలిక్యులేట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే మనం మాస్టర్స్కి అప్లై చేసేటప్పుడు అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు కానీ కెనడియన్ యూనివర్సిటీ వాళ్ళు కానీ మన అండర్ గ్రాడ్యుయేట్ CGPAని 4 స్కేల్ GPAకి కన్వర్ట్ చేసి పంపించమంటారు. సో వీటిలో 1 by 1 చూద్దాం. ఫస్ట్, నో కన్వర్షన్ రిక్వైర్డ్ యూనివర్సిటీస్. మనం జనరల్గా ఒక 100 యూనివర్సిటీస్ తీసుకుంటే ఈ 100 యూనివర్సిటీస్లో ఓన్లీ 15 to 20 యూనివర్సిటీస్ మాత్రమే ఇలా 4 స్కేల్ CGPA కన్వర్ట్ చేసి పంపించమంటారు. రిమైనింగ్ యూనివర్సిటీస్కి మీ అండర్ గ్రాడ్యుయేషన్లో ఇచ్చిన CGPAని డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు అండర్ గ్రాడ్యుయేషన్లో 8.5 CGPA అవుట్ ఆఫ్ 10 వచ్చుంటే మీరు 8.5 CGPA అవుట్ ఆఫ్ 10 వచ్చిందని చెప్పి డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్, సెకండ్ది GPA కన్వర్షన్ రిక్వైర్డ్ యూనివర్సిటీస్. సో ఇంకా ఈ యూనివర్సిటీస్ విషయానికి వస్తే, ఈ యూనివర్సిటీస్ ఖచ్చితంగా మీ స్కోర్స్ని 4 స్కేల్ CGPAకి కన్వర్ట్ చేసి రిపోర్ట్ చేయమంటారు. సో మీరు మీ స్కోర్స్ని 4 స్కేల్ CGPAకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే చాలా మెథడ్సే ఉంటాయి. సో 1 by 1 చెప్తాను చూడండి. ఫస్ట్ది అఫీషియల్ మెథడ్, చాలా చోట్ల యాక్సెప్టెన్సీ ఉంటుంది. అదేంటి అంటే WES ఎవాల్యుయేషన్, వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ వాళ్ళది. వీళ్ళు మీ అండర్ గ్రాడ్యుయేషన్ స్కోర్స్ మొత్తం కంప్లీట్గా తీసుకొని మీ అండర్ గ్రాడ్యుయేషన్ స్కోర్ని 4 స్కేల్ GPAకి కన్వర్ట్ చేసి మీకు ఒక ఫైనల్ రిపోర్ట్ ఇస్తారనమాట. మీరు ఈ వెబ్సైట్ యూస్ చేసుకొని మీ స్కోర్స్ని పర్ఫెక్ట్గా అక్యురేట్గా CGPAని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట టు GPA. ఈ WES గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ ఒక డీటెయిల్గా వీడియో చేశాను. సో మీరు ఈ WES గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూసేయండి. కొంచెం బ్రీఫ్గా ఈ వీడియోలో చెప్పాలి అంటే, ఈ WES ఎవాల్యుయేషన్ అనేది ఫ్రీ కాదనమాట, బాగానే ఖర్చు అవుతుంది. నియర్లీ $205 వరకు ఖర్చు అవుతుంది. సో మీరు వెళ్ళాలి అనుకుంటున్న యూనివర్సిటీ ఖచ్చితంగా WES ఎవాల్యుయేషన్ కావాలి అంటేనే WES ఎవాల్యుయేషన్ చేయించండి, లేకపోతే లైట్ చాలా మనీ అయితే సేవ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్, ఇంకా మీరు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చూసుకోవాలి. మీరు అప్లై చేస్తున్న యూనివర్సిటీ WES ఎవాల్యుయేషన్ కాకుండా వేరే సైట్స్ నుంచి ఎవాల్యుయేట్ చేయమంటే మీరు ఆ సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ యూస్ చేసుకొని ఎవాల్యుయేషన్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో అది కూడా చెక్ చేసుకోండి. WES అడుగుతున్నారా, లేకపోతే వేరే ఏదైనా అడుగుతున్నారా, లేకపోతే నార్మల్గా GPA అడుగుతున్నారా, అది కూడా ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి. నన్ను అడిగితే GPA కన్వర్షన్ అంటే మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్ WES ఎవాల్యుయేషన్ అడుగుతారు. అండ్ నెక్స్ట్, ఇంకా ఫ్రీ మెథడ్. ఇది ఫ్రీ కాబట్టి CGPA కన్వర్షన్ అనేది యాక్యురేట్గా ఉండదు. ఖచ్చితంగా కొంచెం రాంగ్ ఉండొచ్చు, లేకపోతే రైట్ అయి ఉండొచ్చు, చెప్పలేము. ఇది ఎలా చేయాలి అంటే, నార్మల్గా మనం గూగుల్లో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ యూస్ చేస్తాం కదా, అలాగే గూగుల్లోకి వెళ్ళి CGPA టు GPA కన్వర్టర్ కానీ పర్సంటేజ్ టు GPA కన్వర్టర్ కానీ అని సెర్చ్ చేయండి. మీకు చాలా అంటే చాలా ఫ్రీ వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్స్లో మీకు ట్రాన్స్క్రిప్ట్స్లో ఇచ్చిన సబ్జెక్ట్స్ అన్నీ, మీ సబ్జెక్ట్ నేమ్, మీకు దానికి ఎన్ని క్రెడిట్స్, మీకు ఎంత స్కోర్ చేశారు, మీకు ఎంత GPA వచ్చింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తే మీకు వాళ్ళే 4 స్కేల్ GPAకి కన్వర్ట్ చేసి ఇచ్చేస్తారు మీ మార్క్స్ని. అండ్ మీకు CGPA నుంచి GPAకి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి నాలెడ్జ్ ఉంది, దాని గురించి బాగా ఐడియా ఉండి మీకు ఓపిక ఉంటే, మీకు మీ అండర్ గ్రాడ్యుయేషన్లో ఇచ్చే ట్రాన్స్క్రిప్ట్స్ సెమిస్టర్ వైజ్ ఇచ్చే ట్రాన్స్క్రిప్ట్స్ వెనకాల మీకు మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేశారో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ యూస్ చేసుకొని మీకు మీరే GPAకి కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం ఇది చేయడం అందరికీ ఐడియా ఉండదు. ఒకవేళ మీకు ఐడియా ఉంటే మాత్రం మీరే చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ యూనివర్సిటీ వాళ్ళు WES నుంచే కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా WES ఎవాల్యుయేషనే చేయాలి. సో ఇలా ఇన్ని వేస్ ఉంటాయి 10 CGPAని 4 CGPA స్కేల్కి కన్వర్ట్ చేసుకోవడానికి. నన్ను అడిగితే WES ఎవాల్యుయేషన్ అనేది చాలా అఫీషియల్ అండ్ అక్యురేట్గా ఉంటుంది. సో మీరు వెళ్ళాలనుకుంటున్న యూనివర్సిటీ WES ఎవాల్యుయేషన్ అడిగితే అది చేయించుకోండి, లేదు అంటే ఖచ్చితంగా చేపించకండి, ఊరికే మనీ వేస్ట్ చేసుకుంటారు దాని మీద. సో ఈ GPA కన్వర్షన్ మీద మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నోటిఫికేషన్ అయితే వెంటనే ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. తెలుసుగా మన ఛానల్ పేరు తరుణ్ రామి గాని. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.